అందరిదంతా నేను చెప్తున్నా. ఏం మాట్లాడుతున్నావే పావని గౌడ్? తెలంగాణకు స్వాతంత్రం ఇయ్యని నంగనాచి పుండకోరు పార్టీ కాంగ్రెస్ పార్టీ. మామూలు చెప్పుతో కొట్ట నేను బోషిడ్దానా. ఏం మాట్లాడుతున్నావే? ఇండ్లకు దొరికించుకుంది అంతం. అది ఒక అచ్చోసిన ఆంబోతు ఆ పావని గౌడు ఇన్ని రోజులు ఆగిన కానీ ఈ రోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని వాడు అంటదా ఇది? దీని బలపెంత, దీని కొవ్వెంత, దీనికి మదం ఎంత? దీనికి నిజంగా నీ సొంతమా ఎవడే? సిగ్గు లేదు, నవ్వుతున్నారే అందరూ. ఇక్కడ టాటూలు వేయించుకుంటావు నీ సక్కదనం పాడగానే. టాటూ వేయించుకోగానే నీకు రావన్న పదవిస్తాడు. బోషిడ్దాని ఎడబడుకున్నావు. ఎప్పుడు నా రేవంత్ అన్నని ఏదన్నా మాట్లాడినావు అనుకో బిడ్డ, తోలొలుస్తా. దొంగ కేసీఆర్ దొంగ దీక్షలు చేసి కోస్తే 10 ఊర్లకు సరిపోతావు. ఏమే నువ్వెంత, నీ బతుకెంత, నీ బిచానెంత? ఒక మహిళ అంటే గౌరవం లేదు మీ బాపుకు, నీ ఉద్దర బాపుకు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉద్యమకారుడానే? ఈనాడు వాళ్ళు గులుకుతున్న పదవులు కూడా కేసీఆర్ గారి భిక్షనే. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏం బీకిండని చెప్పి మంత్రి పదవి ఇచ్చినప్పుడు మీ ఇంట్లో ఎవరన్నా చచ్చిరని తెలంగాణ వచ్చిందా? కేసీఆర్ ఇంట్లో వాడు చచ్చిండే, నీ ఇంట్లో వాడు చచ్చిండే, నీ కొంపలో వాడు చచ్చిండే. కేసీఆర్ చచ్చిండా? కేసీఆర్ పెండ్లని చచ్చిందా? హరీష్ రావు చచ్చిండా? హరీష్ రావు పెండ్లని చచ్చిందా? కేటీ రామారావు చచ్చిండా? కేటీఆర్ పెండ్లని చచ్చిందా? నోరు అదుపులో పెట్టుకో బిడా, తోలు తీస్తాను చెప్తున్నా. నమస్తే, వెల్కమ్ టు కేఆర్టీవీ. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాం. మన దగ్గర సంధ్యారెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్. ఇక బీఆర్ఎస్ పార్టీలో కూడా మొన్న దీక్ష దివాస్ కార్యక్రమం రోజు కొంతమంది ఫ్రై బ్రాండ్ అని చెప్పుకుంటూ కొంతమంది కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక్కడ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి గురించి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ విషయం పైన మాట్లాడదాం. మేడం చెప్పండి, ఎట్లా ఆ వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు, ఏం చెప్తారు? ఇప్పుడు తమ్ముడు అమ్మాయి, ఇప్పుడు అది ఇంతకుముందు వరకు నేను రెస్పెక్ట్గా అమ్మాయి అదని మాట్లాడినా. అది ఒక అచ్చోసిన ఆంబోతు ఆ పావని గౌడు. అది ఆడియన్స్లో అంటే మామూలుగా జనాలలో కూర్చుంది. దానికి ఒక పదవి ఏం లేదు, దానికి ఒక పేడ ఆర్టిస్ట్ అనమాట. ఒక 30 వేల జీతం తీసుకుంటుందండి. 20,000 30,000 తీసుకొని కేటీ రామారావు వాళ్ళ రామన్ ఏదైనా స్క్రిప్ట్ ఇస్తే రాసుకొని చదువుతుంది. అలాంటిది మాట్లాడితే మేము మాట్లాడకూడదు అనుకున్నాం. ఎందుకు అంటే నేను ఒక కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా నేను దిగజారొద్దు అనుకున్నా. కానీ దీన్ని చర్యలు చూస్తుంటే, దీని మాటలు చూస్తుంటే రోజు రోజుకు తీవ్రంగా ఉన్నాయి. కాబట్టి దీనికి మూతపడాలి, ఏదో చేయాలి అంటే ఇన్ని రోజులు ఆగిన కానీ ఈరోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని వాడు అంటదా ఇది? దీని బలపెంత, దీని కొవ్వెంత, దీనికి మదం ఎంత? దీనికి ఇది ఒక ఆడదానిలాగా మాట్లాడుతుందా? బోషిడ్దానా. ఏం మాట్లాడుతున్నావే? ఒక రేవంత్ రెడ్డిని పట్టుకొని నువ్వు వాడు వీడంటావానే? ఏమే యూజ్లెస్ ఫెలా? ఒక పీసీసీని పట్టుకొని, ఒక గౌడ్ బిడ్డని పట్టుకొని బుద్ధి లేదా అన్న నీకు మాట్లాడేటప్పుడు? ఏంది కాలుగా నెత్తలో పోసుకోవాలా కేసీఆర్? ఎందుకు పోసుకోవాలి? నువ్వు పోసుకోవే, నువ్వు పేడ ఆర్టిస్టువి, నువ్వు పోసుకో బిడ్డ. ఉద్యమకారుడు రేవంత్ రెడ్డి గాడు అంటావు, మీ బాపు అంటావు. ఎవడే బాపు? ఎవడికి బాపు? నిజంగా నీ సొంతమా ఎవడే? సిగ్గు లేదు, నవ్వుతున్నారే అందరూ. నీ అయ్యా నవ్వుతుండు. అరే ఇది నా బిడ్డ అయితే కేసీఆర్ తండ్రి అంటది ఏందని మీ అమ్మ కూడా నవ్వుతున్నారు. కేసీఆర్ సార్ అను, పెద్ద మనిషి అను, దానికి అందం సందం ఉంటుంది. సిగ్గులేందానా? నోటికి ఎంత వస్తుందంత మాట్లాడి మీ డ్రామారావు ఇచ్చిన స్క్రిప్ట్ వల్ల నువ్వు ఎంత అంత మాట్లాడితే నీకు పదవులు వస్తాయి అనుకుంటున్నావా? వెనక కూర్చున్న మీ ఉద్యమకారులు మహిళలు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీలు నవ్వుతున్నారు. మేము మస్తు దంచి అలసిపోయి కూర్చున్నాము, ఇది ఎగురుతుంది ఎగరని ఎన్ని రోజులు ఎగురుతుందని. ఎగిరెగిరి దంచిన అంతేకుడు, నిలబడి దంచిన అంతేకుడు. ఇక్కడ టాటూలు వేయించుకుంటావు నీ సక్కదనం పాడగానే. టాటూ వేయించుకోగానే నీకు రావన్న పదవిస్తాడు. నువ్వు ఏడ టాటూలు వేసుకున్నా నీకు ఏది ఇయ్యరు. గిదే 20,000 30,000 ఇస్తారు. కేసీఆర్ కుటుంబం, కల్వకుంట్ల కుటుంబం, కాలకేయ కుటుంబానికి చాలా వెనతో పెట్టిన విద్య. రాజకీయంగా మహిళలను ఎంత వాడుకోవాలో అంతనే వాడుకుంటారు. ఇవాళ సొంతం బిడ్డనే పనికి మళ్ళదాన కల్వకుంట్ల కవితమ్మనే పక్కన పెట్టిరు. నువ్వెంతనే ఉద్దరదానివి? బాపు అంటావు. కల్వకుంట్ల కవిత అంటే చంద్రశేఖరరావు బిడ్డ అంటారు. పావని గౌడ్ ఎక్కడ? చంద్రశేఖరరావు ఎక్కడే? ఆయననేమో ఓసీఆయే రావాయే, నువ్వేమో గౌడు అవుతుంది. నీ నోటికి అదుపు లేదా అని ఎట్లా అవసట్లా మాట్లాడుతున్నావు? రేవంత్ అన్న ఉద్యమకారుడు కాదా? బోషిడు అని ఎడబడుకున్నావు. ఎప్పుడు ఇదే నల్లగొండలో మీ ఉద్దర బాపు సభ పెట్టిండు తెలంగాణ ఉద్యమం కోసం. పెట్టినప్పుడు బీఆర్ఎస్ పార్టీలోనే ఉండు రేవంత్ అన్న. అప్పుడు రేవంత్ అన్న మిత్రవర్గం అని చెప్పి ఆమన్గల్ నుంచి, కడతాల నుంచి ఉమ్మడి మహబూబ్ నగర్లో 4 బస్సుల జనాలను పంపించిండు. కరీంనగర్లో కారు కూతలు కూసిరు కొంతమంది. తెలంగాణ గురించి మాట్లాడి రైఫల్ తీసుకొని పోయిండు బిడ్డ తెలంగాణ కోసమని. ఈ చరిత్ర తెలుసా? ఇప్పుడు అది అంటే పనికి మాలింది. అది వందంటే దానికి స్క్రిప్టు, దానికి కంట్రిబ్యూషన్ ఏముంది తమ్మి ఇందులో? ఇప్పుడు తెలంగాణ కోసము చనిపోయిన దానికన్నా ఎక్కువనా? ఇప్పుడు ఆవేశం మా పిల్లలు, మా అన్ననన్న రైఫల్ తీసుకొని పోయి ఎట్లా నా తెలంగాణ అని అన్నాడు. పిల్లలు వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసిండ్రు తమ్మి. వాళ్ళకన్నా ఎక్కువ నాన్న మా రేవంత్ అన్న అంటాడు. ఒక అందశ్రీ అన్న గుండెల్లో ఉన్నాడు రేవంత్ అన్న అంటే, రేవంత్ అన్న గుండెల్లో పెట్టుకున్నాడు అందశ్రీ గారిని. ఇవాళ ఒక గద్దర్ అన్నని గుండెల్లో పెట్టుకున్నాడు. ఇవాళ కవులకు, కళాకారులకు ఒక రెడ్డి బిడ్డ అయ్యి ఉండి సొంత చేసినవన్నీ చేసిరంటే
ఇవన్నీ ఎవరు చేస్తారు తమ్మి? ఒక మాట చెప్పండి, కడుపులో ఎందుకు ఆలోచించుకుంటూ వస్తుందా? ఆయన ఆ స్థాయిలో అంటే ఆయనకు కళాకారులన్నా తెలంగాణ అన్నా ఆయనకి చాలా ప్రాణం. అలాంటి రేవంత్ అన్నను నువ్వు వాడు అంటే మామూలు చెప్పుతో కొట్ట, నిన్ను వాడు అన్నావనుకో నాలుక కోస్తా. నా రేవంత్ అన్నను ఏదన్నా మాట్లాడినావనుకో బిడ్డ తోలొలుస్తా. ఇంకొకసారి ఆయన చరిత్ర అది. ఇదే నీ ఉద్దర బాపు తెలంగాణ పిల్లలను ఉష్కో అని చెప్పి ప్రాణత్యాగ వాళ్ళు కిరోసిన్ పోసుకొని చనిపోయేటట్టు ప్రేరేపించింది కేసీఆర్. దొంగ కేసీఆర్ దొంగ దీక్షలు చేసి తెలంగాణ ఇస్తే అమ్మ సోనియమ్మ, నువ్వు తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తా, దళితుని ముఖ్యమంత్రిని చేస్తున్న దొంగ కేసీఆర్. ఎక్కడ రా రేవంత్ అన్నకు కేసీఆర్కి ఎక్కడుందే? ఉద్యమకారుడు ఒప్పుకుంటా, ఉద్యమ నాయకుడు, ఒక చరిత్ర నేను చెప్తా. కానీ అలాంటి దొంగ ముఖ్యమంత్రి కేసీ రామారావు, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఇవాళ రేవంత్ అన్న వాడు అంటావా? ఒక్కొక్క మెట్టుకుంటే నీలాంటి తొక్కుకుంటూ వచ్చిండే. ఏం మాట్లాడుతున్నావే పావని గౌడ్? బలుపు నువ్వు మనిషే మందం అనుకున్నా, నీ తోలు కూడా మందం ఉంది. కోస్తే 10 ఊర్లకు సరిపోతావు. ఏమే ఎట్లా వట్ట అట్లా మాట్లాడుతున్నావు? వాయు వరుసలు లేవా అని నీకు? ఒక పెద్ద చిన్న అనేది లేదా అని నీకు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, ఎవ్వరు వాడితే వాళ్ళని మాట్లాడుతున్నావు. ఒక పీసీసీ అధ్యక్షుడు, ఒక ప్రధాన ఉపాధ్యాయుడు, ఆయన ఆ స్థాయి నుంచి వచ్చి ఒక్కరిని కూడా ఈరోజు ఆరై తూరే అనలేదు. అలాంటి వ్యక్తిని పట్టుకొని వాడు వీడంటావు? దొంగదానా, దొంగ మొహందానా? కేసీఆర్, ఇదే కేసీఆర్ మన విద్యార్థుల పిల్లల్ని ఉసుగొలిపి మీకు ఉద్యోగాలు వస్తాయిరా, మీరు ఆ ఉద్యమాలు చేయండి అని చెప్పి లొట్టపీస్ ఒక్క ఉద్యోగం కూడా ఇలా వాడు ఏమిచ్చిండ్రా? వాడు ఏమిచ్చిందే చెప్పు, ఒకటి ఇచ్చిండా చెప్పు? మా రేవంత్ అన్న ఇచ్చిండు. ఎవడు సొమ్మిది? ఎవని పాలైందే? సొంతం బిడ్డను తరిమేసినోడు. నువ్వెంత, నీ బతుకెంత, నీ బిచానెంత? రేవంత్ అన్న కాలు గొట్టుకింది సరిపోవు నువ్వు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేకపోతే రేవంత్ తమ్ముడు, తెలంగాణ అనేది కేసీఆర్ అనేది ఒక ఉద్యమ సంస్థ, అది బీఆర్ఎస్ అనేది ఒక ఉద్యమ సంస్థ. తర్వాత ఒక పార్టీ పెట్టుకున్నారు. పార్టీ తర్వాత ఉద్యమం చేసిండ్రు. మేము ఉద్యమ నాయకుడిని యాక్సెప్ట్ చేసినాం. తెలంగాణ ప్రజలము సకల జన సమ్మె చేసినాము. ఇవాళ ప్రొఫెసర్ జయశంకర్ గారు కానివ్వండి, కోదండరామ్ గారు కానివ్వండి, ఇక్కడ అందరము ఇవాళ కాలికి గజ్జ కట్టకపోతే గద్దరన్న గజ్జకపోతే రితం ఎక్కడి నుంచి వచ్చేది? తెలంగాణ ఇవాళ నా తెలంగాణని ఎన్ని వందల పాటలు పాడి ఇలా తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన గద్దరన్నను కూడా మీరు పట్టించుకోలేదు. ఇదే మా రేవంత్ అన్న పాలమూరు బిడ్డ, ఇవాళ నల్లమాడముల నుంచి వచ్చిన బిడ్డ ప్రమాణ స్వీకారం చేసిన రోజు ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేసిన ఉద్యమకారులకు. మా రేవంత్ అన్నకి మీ కేసీఆర్కి అది పాలన ఉన్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు పామోదులో పండిండు, ప్రతిపక్ష నేత పామోదులో వండుకుండు, ఆహార నిశలు పనిచేస్తుంది తెలంగాణ కోసం. బోషిడిదానం ఎక్కువ మాట్లాడుతున్నవేంది? ఇవాళ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కాకుండా మిగతా వాళ్ళ కుటుంబ సభ్యుల పాత్ర లేదా? ఒకటి చెప్తాము, తెలంగాణలో ఉద్యమం చేయనాడు ఎవరు లేడు. నేను చేసిన, నా మీద కూడా కేసులు ఉన్నాయి, నేను కూడా జైలుకు పోయి వచ్చినాయి. ఈ పావని గౌడవతి దీని మీద ఏం కేసు ఉంది? దీని కంట్రిబ్యూషన్ ఏంది? బీఆర్ఎస్ పార్టీలో మహిళలు తులవు మొక్క చేసింది. పాపం ఆమెను ఎక్కడ పక్కన పెట్టిండ్రు? ఆ బిడ్డను ఆమె పద్మా దేవేందర్ రెడ్డి అక్క వీళ్ళందరూ కూడా చేసిరు. వాళ్ళకి ఏం పదవులు ఇచ్చిరు? మహిళా మంత్రి ఇచ్చిరా తమ్మి? తొలవు మొక్కకు మా రాష్ట్ర అధ్యక్షురాలు ఉంటే ఒక ఎమ్మెల్యే పదవి ఇవ్వలే. ఎమ్మెల్యే పదవి ఇవ్వకుండా ఆమె పక్క పార్టీలకు పోయింది. ఉద్యమకారురాలకి ఎమ్మెల్సీ ఇచ్చి ఒక మినిస్టర్ ఇవ్వాలి. ఒక మంత్రి, ఒక మహిళ అంటే గౌరవం లేదు. మీ బాపుకు, నీ ఉద్దర బాపుకు, నువ్వు బాపు గురించి, బాపు చరిత్ర గురించి మాట్లాడుతావు. చరిత్రహీనులు, చరిత్ర ద్రోహులు, నిన్న నువ్వు మాట్లాడుతున్నావు చూడు సభలో, నువ్వు అడిగి మైకు అడుక్కునేదాన్ని కదనే, అడిగి మైకు తీసుకొని మాట్లాడుతున్నావు. ఆ అన్న, ఓ అన్న ఎవడే అన్న నీకు? నీ సొంతం అన్ననా? బాపు అంటున్నావు. ఎంతమంది? హరీష్ అన్న, రామన్న, కవితక్కనేమో బయటికి పోతుంది, ఈవనేమో అసలైనా మీ ఊరుకొస్తుందంట. కవితక్కనే కల్వకుంట్లో మార్చుకుంది. నువ్వెంత వెనక ఉండి నీ వెనక ఎవరు కూర్చురు తెలుసావే? నిన్న సభలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉద్యమకారుడా అని పచ్చిది పక్కన పెట్టుకొని ఒట్టిదాన్ని చూసి ఓకరిస్తున్నావు ఎందుకే? సిగ్గుండాల నీకు. నవ్వుతున్నాడు ఆయన వెనక కూర్చొని. మేమందరం ఉద్యమకారుడా? దానికి ఆన్సర్ చెప్పు నువ్వు. ప్రతిదానికి నువ్వు చేసిన విమర్శలకి ప్రతి విమర్శకు సమాధానం చెప్పు. ఒక స్క్రిప్ట్ కాదు. ఆడబిడ్డ ఎదగాలి రాజకీయాలల్లో, ఎవరు కాదన్నారు. ఆడబిడ్డలు ఎదగాలి, రాజకీయాలు చేయాలి. ఒక రాజకీయం చేస్తే విలువలతో కూడిన రాజకీయం చెయ్యి. ఉద్యోగ ద్రోహులను మొత్తం కూసబెట్టుకుంది వెనక బీఆర్ఎస్ పార్టీ. ఉద్యమం చేసిన వాళ్ళకి ఒక్క పదవి ఇయ్యలే. టీడీపీల నుంచి మొత్తం ఇంట్లో కలిసి
ఇంతమందికి ఇలా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏం బీకిండని చెప్పి మంత్రి పదవి ఇచ్చిరు అప్పుడు నై తెలంగాణ అన్నాడు, ఇలా వాళ్ళకి పదవులు ఇచ్చిరు. పోయి మీ బాబుని అడుగు, సిగ్గు లేకుండా ఇలా మమ్మల్ని అడుగుతున్నావు. నీకు నోరుకి ఎంత వస్తుందో మాట్లాడుతున్నావు. ఏదో పోనీలే అని ఊరుకున్నాం ఇన్ని రోజులు. స్థితి మించిపోతున్నావు బిడ్డ, రాజకీయాలు చెయ్యి, ఎక్కడ దొరికితే అక్కడ అంతం. నేను చెప్తున్నా, నువ్వు ఇంకొకసారి గిట ఇట్లనే నువ్వు రాగి అది ఇది అన్నావనుకో ఇష్టం వచ్చినట్టుగా. ఇంకో మాట అన్నవేందే, రేవంత్ రెడ్డి ఇంట్లో ఓడి తెచ్చిండా, కేసీఆర్ ఇంట్లో ఓడి తెచ్చిండే, నీ ఇంట్లో ఓడి తెచ్చిండే, నీ కొంపలో ఓడి తెచ్చిండే. కేసీఆర్ తెచ్చిండా, కేసీఆర్ పెండ్లని తెచ్చిందా, హరీష్ రావు తెచ్చిండా, హరీష్ రావు పెండ్లని తెచ్చిందా, కేటీ రామారావు తెచ్చిండా, కేటీఆర్ పెండ్లని తెచ్చిందా, లేకపోతే కవిత తెచ్చిందా, కవిత మొగడు తెచ్చిండా, సంతోష్ రావు గారు తెచ్చిండా, ఎవడు తెచ్చిండే? మరి 5 ఉద్యోగాలు వాళ్ళు ఎందుకు తీసుకున్నారే? రేవంత్ అన్న పిసిసి ప్రెసిడెంట్ కేసీఆర్ లాగా ఉష్కో డిస్కో అని పిల్లల్ని రెచ్చగొట్లా. కేసీఆర్ రెచ్చగొట్టిండు. కేసీఆర్ రెచ్చగొట్టి 1200 విద్యార్థులకు చావుకు కారణం కేసీఆర్. పదవులు అనిపించింది కల్వకుంట్ల ఫ్యామిలీ. అయినా గుండెల్లో పెట్టుకుని వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో 11 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తేనే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి. తమ్ముడు, తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ 60 సంవత్సరాల కళ. పెద్ద పెద్ద మేధావులు రాజ్యాన్ని ఏలిరు, మళ్ళీ వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు? ములికి ఉద్యమం అప్పుడు ఇది తెలంగాణ. వాళ్ళందరూ ఇచ్చినప్పుడు, సోనియా గాంధీ గారు ఇచ్చినప్పుడు, మోకరిల్లినప్పుడు సిగ్గు లేకుండా నీ కొడుకు, నీ బిడ్డ, నీ అల్లుడు అందరూ పోయి సోనియా గాంధీ గారు కాళ్ళ మీద బోర్ల బొక్కలు పడ్డారు గారు. అప్పుడు తెలివి లేదారా మీకు? సిగ్గు లేదా? వసే పావని చూసుకోవే, నీ బాపు, నీ ఉద్దర బాపు పోయి బోర్ల బొక్కల పడి కాలు మొక్కిండు. అవన్నీ మర్చిపోయినావే, ఇష్టం వచ్చినట్టు బాగుతున్నావు. కళ్ళు దాయిన కోతిలాగా నోరు అదుపులో పెట్టుకో బిడా, తోలు తీస్తాను చెప్తున్నా. ఇంకొకసారి నువ్వు ఏననగాలి మా కాంగ్రెస్ నాయకులు మొత్తం బిడ్డ నువ్వు ఏడ కనబడతాడా, ఆడవాళ్ళు అందరం కలిసి నీ తోలు తీస్తాం. విలువలతో ఉన్న రాజకీయాలు చేయి. చివరిగా ఏం చెప్తారు మేడం? ఇక్కడ ఇందిరమ్మ చీరాల పేరుతో ఇందిరమ్మ చీరాలని ఇస్తున్నారు. గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన చీరాలని అక్కడక్కడ తగలబెట్టిన సందర్భం కూడా చూసినాం. ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు. నాణ్యత ఉన్నట్టు చీరలు తగలబెట్టిండ్రు అంటే బాగాలేవన్నట్టు, బాగున్నాయి అంటే కట్టుకొని తిరుగుతున్నారు. అంటే నాణ్యతతో ఉన్నాయే కదా. నా తెలంగాణ ఆడబిడ్డ బాగుండాలని పిసిసి గారు, ఇవాళ రేవంత్ రెడ్డి గారు వీడియోలు చేపిస్తున్నారు. ఇగో ఒకటి చెప్పనా తమ్మి, ఇగో అట్లనే మాట్లాడతారు. నరం లేని నాలుక 100 మాట్లాడుతుంది. ఒకటి, ఇప్పుడు ఎంతమందితో వీడియోలు చేపిస్తారు, కట్టుకొని పోతున్నారు. అది మంచి నాణ్యతతో ఉందా చీర, దాని చీర ఖరీదు చూడట్లేదు, నాణ్యత ఉందా లేదా అనేది చూస్తున్నారు. ఇవాళ కేసీఆర్ వంచిన చీరలు పిల్లలు లంగోట్లో గుట్టుకున్నారు. ఇవాళ అదే చీర పట్టు చీరలాగా ఇవాళ కట్టుకొని మా తెలంగాణ ఆడపడుచులు పోతున్నారు. దాని మీద కూడా గాలి మాటలు మాట్లాడితే గాలోళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి అన్న ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి, తన కాళ్ళ మీద తను నిలబడాలని ఒక సంకల్పంతో ఉన్నారు. ఈ కారుకూత కూర్చోటోళ్ళ గురించి నేను ఆలోచించను. ఇవాళ ఒక్కటే చెప్తున్నా, ఏ నాయకులైనా, ఏ మహిళలైనా, ఏ పార్టీ అయినా కూడా సబ్జెక్టు మాట్లాడండి, విమర్శలు చేయండి, రాజకీయంగా ఎదుర్కొందాం. కానీ మీరు వాడు వీడు అంటే మూతి పనులు తెలంగాణ రాష్ట్ర ప్రజలు నీ మూతి పనులు రాలగొడతారు.